హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ పాప 13. అండ్ ఈరోజైతే మనం లేపాక్షికి వెళ్తున్నాము. ఫస్ట్ హిందూపూర్కి వెళ్ళాలి. అనంతపూర్ టు హిందూపూర్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ 2 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. అండ్ హిందూపూర్ టు లేపాక్షి 10 to 11 కిలోమీటర్స్, అండ్ అది కూడా జస్ట్ 15 to 20 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. మేమైతే మార్నింగ్ 10 to 11 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము అండ్ ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోయాము. ఒకేసారి లంచ్ చేసి తిరగడానికి ఓపిక ఉండాలి కదా అని లంచ్ చేసి వెళ్ళాము. అండ్ లేపాక్షికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది ఎంట్రన్స్ బోర్డు. ఇట్లా కొంచెం ముందుకు రాగానే టెంపుల్ ఆర్చ్ అయితే మీకు కనిపిస్తుంది. చూస్తేనే ఐడెంటిఫై చేయొచ్చు టెంపుల్ అని. కొంచెం ముందుకెళ్తే టెంపుల్ కనిపిస్తుంది. అండ్ కార్ పార్కింగ్ కూడా ప్లేస్ బాగానే ఉంటుంది. మీరు కార్ కూడా పార్క్ చేయొచ్చు. అండ్ మీకు ముందు కనిపిస్తున్నదే టెంపుల్. దూరం నుంచే చూడడానికి చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే లేపాక్షి టెంపుల్కి వచ్చాము. మీకు ఈరోజు నేను మొత్తం లేపాక్షి టెంపుల్ ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూస్తాను. ఇది టెంపుల్ మొత్తం అవుట్ సైడ్ గార్డెన్ అండి. చాలా బాగుంది గార్డెన్ కూడా. టెంపుల్ అవుట్ సైడ్ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కంటే ముందు వస్తుంది. ఓకే, యాహో, టెంపుల్ ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్దాం ఆలస్యం చేయకుండా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. టెంపుల్లోకి అడుగైతే పెట్టేసా. టెంపుల్ డోర్ ఓపెన్ చేయగానే డోర్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి. వామ్మో, ప్రతి చిన్న చిన్న పాయింట్ కూడా ఎక్కడా మిస్ చేయలేదు శిల్పులు అయితే. చాలా బాగా. ఈ టెంపుల్ స్టార్ట్ అయ్యేది 16th century. ఇప్పటిదాకా నియర్లీ 500 years అయితే అవుతుండొచ్చు ఇప్పటిదాకా. అయినా కూడా ఇంత కూడా మార్పు లేదు. ఎలా ఉండే టెంపుల్ అలానే ఉంది. ఇది స్టార్టింగ్ గోపురం చాలా చాలా హైట్ ఉంది. చిన్న చిన్న డిజైన్స్ కూడా ఫ్లవర్స్ కానీ, ఇంకా ఇక్కడ గడప పైన వేసే ముగ్గులు కానీ, బొమ్మలు, అసలు ఎలాంటి ఏం లేదు. ముందు నుంచి స్టార్టింగ్ గణేష్ అయితే ఉన్నాడండి. స్టార్టింగ్ ఎప్పుడైనా గణేష్తోనే స్టార్ట్ చేయాలి కదా. గణేష్ ఉన్నాడు. ఇక్కడ ఏమాత్రం చెక్కు చెదరలేదు. బొమ్మలు కూడా చాలా క్లియర్ నీట్గా. మామూలుగా కొన్ని బొమ్మలు చూస్తే సడన్గా అర్థం కావు చూస్తే, కానీ ఇక్కడ చూడగానే ఒక మన మైండ్లో ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. ఓహో, ఈ బొమ్మ ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ ఏమవుతుంది అని. సో టెంపుల్లోకి అడుగు అయితే పెట్టేసాం. టెంపుల్ స్టార్టింగ్ ఇలా టెంపుల్కి లోపలికి వెళ్ళగానే మొత్తం అసలు నేనైతే చూడగానే షాక్ అయిపోయినా. ఏంది అసలు ఒక్క మామూలు ప్లెయిన్గా కూడా ఎక్కడ లేదు. మొత్తం పిన్ టు పిన్ డిజైన్ అయితే ఉంది. ఈ పిల్లర్ ఇప్పుడు చూపించబోయేది వీరభద్రస్వామి ఉంటారు లోపల, మెయిన్ లోపల గర్భగుడిలో. ఈ టెంపుల్ మాత్రం ఓన్లీ టెంపుల్లో 70 పిల్లర్స్ మాత్రమే ఉంటాయంట. ఇంకా చుట్టూ ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి తర్వాత చూసాం. ఈ టెంపుల్లో అయితే ఎగ్జాక్ట్గా 70 పిల్లర్స్ ఉంటాయి అంట. నేను కౌంట్ చేయలేదు, చెప్పారు హిస్టరీ. పక్కన గైడ్స్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఇలా పిన్ టు పిన్ అమ్మాయి బొమ్మలు ఇట్లా టచ్ చేయడానికి కూడా బాగుంది. ఇంకా ఏదో అసలు బొమ్మలు చూస్తుంటేనే మీకు అనిపిస్తుంటుంది. ఇంత అసలు అక్కడ చూసినట్టయితే తబలా షేప్, ఇక్కడ లోపల పైన ఏమంటారు టెంపుల్ మిడిల్లో ఉంటుంది కదా, అదైతే అక్కడ గోపురం టైప్ ఉంది. టెంపుల్ మధ్యలో ఉన్నది. అయినా ఆ రౌండ్ షేపు అసలు చెక్కడం
అంత ఈజీ అయితే కాదు. అయినా 500 ఇయర్స్ బ్యాక్ చేసింది ఇప్పటిదాకా ఉందంటే అసలు చాలా అంటే చాలా గ్రేట్. అప్పట్లో ఏ రాళ్ళు యూజ్ చేసింటారో మరి ఇప్పటిదాకా ఉందంటే ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి అవి. ఈ టెంపుల్ మొత్తం నిల్చున్నది ఒక్క పిల్లర్, అంటే ఒక్క పిల్లర్ పైనే ఉంటా. ఆ పిల్లర్ తర్వాత చూపిస్తా మీకు. ఆ పిల్లర్ బేస్ చేసుకొని టెంపుల్ మొత్తం ఉంది. ఆ టెంపుల్ దట్టు ఆ టెంపుల్ ఆ పిల్లర్కి కింద బేస్ లేదంట. చెక్ చేసాం మేము. బేస్ అంటే ఒక స్మాల్ ఆబ్జెక్ట్ పేపర్ లాంటి లైట్ పేపర్ లాగా తిన్నున్న పేపర్ పెట్టి చూస్తే జరిగింది. ఎలిఫెంట్ బొమ్మలు. మా మమ్మీ ఒక హిస్టరీ కూడా చెప్పింది. ఆ హిస్టరీ ఏంటంటే అప్పటి పాతకాలంలో, అంటే రామాయణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఈ టెంపుల్ మొత్తం పైకి లేసేదంట, గాల్లోకి, అంటే ఆకాశంలోకి పోయి తర్వాత నైట్ మొత్తం టెంపుల్లో ఈ బొమ్మలు ఉన్నాయి కదా, శిల్పి చెక్కిన పిల్లర్స్ పైన ఉన్న బొమ్మలన్నీ డాన్స్ వేసేవంట. అంటే ఇట్లా డ్రమ్స్ కొట్టినట్టు, పాటలు పాడినట్టు, బొమ్మలు ఎలా అయితే ఉన్నాయో బొమ్మలు అలా డ్యాన్స్ చేసినట్టు, ఇంకా అలా ఎలా ఉన్నాయో అలా పైన ఆకాశంలో టెంపుల్ నైట్ లేసి మొత్తం అలా సౌండ్స్, డ్యాన్సెస్ అన్నీ జరిగేవంట. మళ్ళీ మార్నింగ్ అయితేనే కిందికి వచ్చేసేదంట. అంటే మాకు కూడా తెలీదు, పక్కన గైడ్స్ చెప్తుంటే విన్నాము. పైన టాప్ ఆఫ్ ది టెంపుల్ కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. అవి మరి ఎప్పుడు రీసెంట్గా వేశారో లేకపోతే ముందు నుంచి ఉన్నాయో తెలీదు. అక్కడ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అంటే రామాయణంకి సంబంధించి పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. చాలా చాలా మేము బాగా ఎంజాయ్ చేసాము. అంటే చూసే అంతా ఉంది టెంపుల్. చూస్తుంటే అసలు అయిపోవట్లేదు. చూస్తుంటే చూడాలి అని అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క బొమ్మ చూసుకుంటా పోతే అవ్వదు కదా. నేను ర్యాండమ్గా ఇలా వీడియో తీశాను. ఇదిగో నేను చెప్పాను కదా టెంపుల్ మొత్తం ఒక పిల్లర్ పైన డిపెండ్ అయ్యిందని. ఆ పిల్లర్ అయితే ఇదే అండి. మేము టెస్ట్ చేశాను, నేను మా చెల్లి. అంటే మేము చెక్ చేసింది స్కార్ఫ్తో. స్కార్ఫ్ కొంచెం థిక్ ఉంది, అక్కడికి పట్టింది. బాగుంది. నేనైతే షాక్ అయిపోయినాను. ఏంటి టెంపుల్ నిజంగానే అసలు ఇంత పెద్ద టెంపుల్స్, అంటే 70 పిల్లర్స్ ఉన్న టెంపుల్ ఒక్క పిల్లర్ పైన డిపెండ్ అయి ఉండడం అంటే మామూలు విషయం కాదు. నేను ఇప్పటిదాకా చెప్తే విన్నదే కానీ చూసింది లేదు. ఇప్పుడు చూసాను అక్కడ. నేనే ఓన్గా చెక్ చేశాను కాబట్టి ఫుల్ షాక్ అయిపోయినా. దేవుడా, అసలు మీకు నేను జూమ్గా కూడా చూపించాను చూడండి. పిల్లర్ అయితే బేస్ లేదు. మనం ఇంకా పేపర్ లాంటి ఆబ్జెక్ట్స్ అయితే ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఈ ఒక్క పిల్లర్, ఈ టెంపుల్ స్పెషాలిటీయే ఈ పిల్లర్ అంట. ఈ పిల్లర్ పైన డిపెండ్ అయి ఉంటుంది టెంపుల్ మొత్తం. నేను మీకు ఈ జూమ్ కూడా చేసి చూపించాను. బేస్ అయితే లేదు, నేను చూసాను. సో అలా వ్యూ వచ్చి టెంపుల్ పక్కకు ఉంటుంది, అవుట్ సైడ్ వ్యూ లాగా. వావ్, నాకు ఈ బొమ్మ అయితే చాలా అంటే చాలా నచ్చిందండి. ఈ బొమ్మ చూడండి అసలు. ఇప్పుడు బాహుబలి మూవీలో చూస్తారా ఇలాంటి బొమ్మలు? అసలు చూడండి మీరే. నాకైతే నో వర్డ్స్ మాట్లాడడానికి లేదు. నాకు మాటలు కూడా రావట్లేదు ఆ బొమ్మల్ని చూసి. అంత కరెక్ట్గా ఆ కళ్ళు, బొట్టు, చిన్నవి కూడా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు ఒక్క పిల్లర్లో ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్లో ఇంత కూడా గ్యాప్ లేదు. మొత్తం డిజైన్, ముగ్గులు ఎక్కడ గ్యాప్ లేకుండా ఆయన కవర్ చేశాడు. ఆ శిల్పి అయితే చాలా గ్రేట్ అండి. ఇప్పుడు అసలు ఈ జనరేషన్లో అసలు ఉన్నారో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం
ఎక్స్‌ప్లోర్ చేయాలి. వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. ఇలాంటి మంచి మంచివి తీస్తారు వాళ్ళు. అసలు లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. రామాయణంలో రావణాసుడు సీతని తీసుకెళ్తారు కదా! అపహరించినప్పుడు జటాయువు అడ్డం వస్తది కదా! అప్పుడు రావణాసుడు దాన్ని కూడా ఇట్లా నరికేసి తీ వెళ్తాడు కదా! అప్పుడు అది చనిపోయినప్పుడు కింద పడతది. హనుమాన్ ఆంజనేయ స్వామి వెతికేటప్పుడు అడవిలో వెతికేటప్పుడు ఇది దొరుకుతదంట. జటాయు పక్షి. సో, ఆ పక్షిని చూసి అంటారంట పక్షి లే అని. సో, అందుకు లే పక్షి అంటే రైజ్ ఆఫ్ బర్డ్ అలా వచ్చింది ఆ పేరు. ఆవహిస్తున్నాను. నిత్యారాధన నాకే చేయాలని చెప్పడం చేత స్తంభానికి పైన కవచమనుకరణ చేసి ఎక్కువ పూజలను కూడా చేస్తున్నాను. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు, దసరాలో విశేషంగా పూజలు ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు వస్తే ఒకేసారి నిలబడి చూడలేరు. అందరూ చుట్టూ నిలబడి చూసిన వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మ దర్శనం కావాలని ఎదురుగా అర్థం పెట్టారు. లేపాక్షి దుర్గాదేవి స్తంభంలోనే వెలిసిన దేవత. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యం గురు పరంపరం అంతిమ. ఇప్పుడు మీరు చూసే శివలింగంకి అయితే ఒక హిస్టరీ ఉంది. అది మా అంకుల్ చెప్తారు, మీరు వినండి. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి వినాయకుడిని మామూలుగా గణపతి పూజ చేస్తాం. మనకి ఇది టెంపుల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చెక్కినది గణపతి దేవస్థానం విగ్రహాన్ని. తర్వాత పక్కన నంది, ఇది శివాలయం, శివుని చెక్కారు. నాగపడగ చెక్కినప్పుడు అంటే వాళ్ళ తల్లి మామూలుగా మనం తాలింపు వేస్తాం కదా, ఆ టైం లోపల ఎందుకు టైం వేస్ట్ చేయాలా అని వాళ్ళు ఇద్దరు చెక్కినప్పుడు తల్లి దిష్టి తగిలి మొత్తం భిన్నమైపోతుంది. అంటే నాగపడగ మొత్తము అటుపక్కన ఇటుపక్కన చీలిపోతుంది. అంటే ఇంత బాగా చెక్కిన విగ్రహానికి నేను దిష్టి పెట్టడం వల్ల ఇది విగ్రహం భిన్నమైపోయింది, దీనికి పూజలు జరగవి అన్నప్పుడు వాళ్ళ తల్లి ఇచ్చిన సలహా మధ్యలో శివలింగాన్ని పెడితే నీకు నిత్య పూజలు జరుగుతాయి అన్నప్పుడు మధ్యలో లింగాన్ని అప్పుడు ప్రతిష్టాపన చేసినారు ఆ నాగపడగలో వెనకాల ఉండే దాంట్లో. మనకు యాక్చువల్లీ ఇది మొత్తం 7 ప్రాకారాలు ఉంటుంది దేవస్థానం. నాగపడగ దగ్గర నుంచి మనకు బయట నంది కనబడుతుంది. కాలక్రమేణా మనకి ఊరు పెరగడం వల్ల ఆ నంది కనబడదు మనకి దేవస్థానం లోపల నుంచి. లేకపోతే ఫస్ట్ క్లాస్గా మనకి ఇక్కడ నుంచి నంది బ్రహ్మాండంగా కనబడుతుంది.
ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనకు రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళేటప్పుడు జటాయుకి రావణాసురుడికి జరిగిన యుద్ధంలో అంటే సీతమ్మ వారు ఎటువైపు వెళ్తున్నారో తెలియదు. సో అప్పుడు ఆమె ఎటువైపు వెళ్తుందో అనే దానికి ఇక్కడ పాదం మోపి అంటే నేను ఈ దిక్కున వెళ్తున్నాను అనే దానికి డైరెక్షన్ సీతమ్మ వారు చూపించారు. ఓకే. ఇక్కడ గణేష్ హిస్టరీ ఏంటంటే శిల్పి వాళ్ళ అమ్మ తిరువాత వేసే గ్యాప్లో శిల్పి గణేష్ విగ్రహాన్ని అయితే చెక్కాడంట. గణేష్ పైన ఇంకా నాగపాముల పడగలో అయితే ఉండేదంట. అది చూసి వాళ్ళమ్మ ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా అద్భుతంగా చెక్కినవా అని చెప్పి వాళ్ళమ్మ దిష్టి పెట్టిందంట. సో నెక్స్ట్ చూపిస్తాను మీకు ఆ శిల్పి ఆయన వాళ్ళ అమ్మవి కళ్ళు ఏ విధంగా అయితే గోడకి అంటించినాడో అది మీకు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను, కంటిన్యూగా చూడండి. సో ఇవేనండి వాళ్ళ మమ్మీ కళ్ళు, శిల్పి వాళ్ళ అమ్మ కళ్ళు. ఇవి దిష్టి పెట్టడం వల్ల ఆయన ఇలా గోడకు అంటించాడంట. ఆమె కళ్ళు అలా కారుతున్నవంతా బ్లడ్ అంట. మనకి రస్టింగ్లా అనిపిస్తుంది కానీ కాదు, అది బ్లడ్ అంట. చూడండి. ఐరన్ దిష్టి ఇది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి దీని దగ్గర పంపించేవాళ్ళు. అది పడి కిందకి అక్కడ నుంచి స్టార్ట్ చేసి దీన్ని ఇటు పక్కన మాత్రమే వదులుతున్నారు. యాక్చువల్లీ బ్రహ్మం గారు కళజ్ఞానం చెప్పిన దాని ప్రకారం మనకి కలియుగం అంతమయ్యేటప్పుడు ఇది యాగంటి నంది రెండు రంకెలు వేసుకుంటా వెళ్తాయని చెప్పి అన్నారు. ఇది ఏకశిల నంది సార్, ప్రపంచంలోనే పెద్దది. అంటే సింగిల్ స్టోన్లో చెక్కిన నంది. మొత్తం టెంపుల్ మొత్తం చూపించేసా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈషా ఫౌండేషన్ కూడా చూపిస్తా. బాయ్.